చికెన్ బిర్యానీ చేశానండి. రండి చూద్దాము ఎలా చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది హోటల్ స్టైల్లో. నేను కిలో బియ్యము, కిలో చికెన్ తోటి అయితే చేశానండి. ఇలా కిలో బియ్యం, కిలో చికెన్ తోటి అయితే 10 మందికి అయితే సరిపోతుందండి. ఈ విధంగా అయితే చేస్తే నేను ప్రాసెస్ ఎలా చేశానో మీతోటి షేర్ అయితే చేసుకుంటానండి. పూర్తి వీడియో అయితే చూడండి, స్కిప్ చేయకుండా. అప్పుడే మీకు అర్థమవుతుంది చికెన్ బిర్యానీ ఎలా చేశానో. టేస్ట్ మాత్రం హోటల్ లెక్కనే ఉంటుందండి. ఫస్ట్ అయితే నేను అన్నీ కోసి అయితే పెట్టుకున్నానండి సామాన్లు. చూడండి, ఫస్ట్ అయితే ఆనియను, కొత్తిమీర, పుదీనా, పటాలొంగ, ఇలాచి, పెరుగు, చికెన్ మసాలా, మటన్ మసాలా, ధనియాల పొడి, పసుపు, కారం, చికెన్ అయితే కడిగి పెట్టుకున్నాను, బియ్యము, అల్లం పేస్టు, ఉప్పు ఇవన్నీ పెట్టుకున్నాను దగ్గర. తర్వాత నూనె పెట్టుకొని గిన్నె పెట్టుకొని ఇలా ఆనియన్ అయితే దాంట్లో మంచిగా రెడ్గా అయితే ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఇవన్నీ మంచిగా రెడ్గా ఫ్రై చేసుకుంటానండి. ఈ గిన్నె ఎల్పుగా తీసుకోవాలండి. కిలో బియ్యము, కిలో బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. చికెన్ అయితే తీసుకున్నానండి కేజీ. చికెన్ని మంచిగా కడిగి పెట్టుకొని పక్కకైతే పెట్టుకున్నాను ఉప్పేసి. తర్వాత దాంట్లో ఒక నిమ్మకాయ పిండేసి ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, కారము, ఉప్పు, పసుపు, పెరుగు, అల్లం పేస్టు, పట్ట లవంగ, ఇలాచి, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ అయితే వేసేసుకున్నాను. అక్కడ ఒక పక్కకేమో ఆనియన్ అయితే ఫ్రై అయితే చేసుకుంటున్నానండి. నేను ఈరోజు వీడియో అయితే ఇలా పెడుతున్నానండి. మీకు నచ్చుతుందో నచ్చదో అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఈరోజు చూపించుకుంటా రెసిపీ చేస్తున్నాను. ఉప్పు వేసుకున్నానండి టేస్ట్కి. మొత్తం అయితే మంచిగా కలుపుకుంటున్నానండి. ఇలా మసాలాలంతా పట్టేలాగా బాగా అయితే కలుపుకుంటున్నాను. ఇది మనము ఇలా చేసుకుంటే మనకు హోటల్ కన్నా బుక్ చేసుకున్న తక్కువ వస్తుంది కదండి బిర్యానీ. అందుకే ఇలా చేసుకుంటే ఇంట్లో 10 మందికి సరిపోతుంది. ఇదైతే ఈ పక్కకైతే పెట్టేసాను మంచిగా మ్యాగ్నెట్ చేసి. దాంట్లోనే ఇదైతే వేసేస్తున్నానండి. ఆనియన్ ఫ్రై చేసింది కొద్దిగా పక్కకైతే తీసి పెట్టుకుంటున్నాను. చూడండి, పక్కకైతే తీసి పెట్టుకున్నాక ఈ నూనెనే దాంట్లోనే వేసేస్తున్నానండి. వేసేసాక పక్కకైతే తీసి పెట్టుకొని బియ్యము గురించి అయితే నీళ్ళైతే పెట్టుకున్నాను. చూడండి, దాంట్లో కొద్దిగా పట్టాలొంగ ఇలాచి వేసాను, కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసాను, కొద్దిగా ఏమో ఆయిల్ వేసాను. ఇలా వేసేసాక బాగా మసలను పెట్టాలి దాన్ని. ఉప్పు టేస్ట్కి కొద్దిగా. తర్వాత ఇదంతా మసాలా వేసాం కదా, నూనె మొత్తం మంచిగా కలిపి ఆ బియ్యం ఉడికే వరకు అయితే ఇది నాననీయాల. చూడండి ఇలా. తర్వాత బియ్యము ఉడికిపోయాక బియ్యం అయితే కడిగి ముందే పెట్టుకున్నాను ఒక 10 నిమిషాలు. దీంట్లో అయితే ఉడికే నీళ్ళల్లో బియ్యం అయితే వేసేస్తున్నాను. వేసేసాక మంచిగా అయితే కలుపుకుంటున్నానండి. ఒక పక్కకేమో చికెన్ అయితే పెట్టేశాను ఆ గిన్నెలోనే. సిమ్ము మంట మీద ఉడుకుతూనే ఉంటుంది. చూడండి, ఈ మాదిరిగా అయితే ఉడుకుతుంది. టేస్ట్ మాత్రం బిర్యానీ రైతాతోటి చాలా బాగుంటుంది. ఇదంతా బాగా ఉడకనియాల. కొద్దిగా మంట ఎక్కువ చేసుకొని ఇలా అంతా అయితే ఉడకనిచ్చానండి మూత పెట్టుకుంటా. మంచిగా మెత్తగా అయితే అయిపోతుంది చికెను. చూడండి, ఈ మాదిరిగా అయితే ఉడకనియాల అయితే చికెన్ని. తర్వాత బియ్యంది అయితే నీళ్ళంతా వంపేసి దీంట్లో అయితే వేసేసుకుంటున్నానండి. ఇలా అంతా వేసుకున్నాక సర్వ్ చేసేస్తున్నాను. ఇదంతా మంచిగా సర్వ్ చేశాక మనము పక్కకి ఆనియన్ తీసి పెట్టుకున్నాం కదా, ఆ ఆనియన్ దీని మీద వేసేస్తున్నాను. తర్వాత కొత్తిమీర, పుదీనా అయితే పక్కకు పెట్టుకున్నాను. నేనైతే నెయ్యి అయితే వేస్తలేను, మీ దగ్గర ఉంటే వేసుకోండి. నేనైతే సిప్ చేసేసాను. తర్వాత మూత పెట్టి దాని మీద ఇంకొక గిన్నెలో కొద్దిగా నీళ్ళు పోసి పెట్టేశానండి. చూడండి ఎంత మంచిగా అయిపోయిందో బిర్యానీ. ఇది 10 మంది అయినా తినొచ్చండి ఈజీగా ఇలా చేసుకుంటే. చూడండి, వేడి వేడిగా రైతా ఎంబడి తింటే సూపర్గా అయితే ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే
కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసి షేర్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి. ఫుల్ వీడియో మొత్తం వాచ్ చేసి అయితే చూడండి. మళ్ళొక మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను.